మేడం నాకు ఈ ప్రాబ్లమ్ ఉందనగానే మీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా మీరు ఒక్కొక్కసారి ఇచ్చేస్తారు. అంత మీకు జాలి ఉంటుంది. ఏంటి మ్యామ్ అంటే మీకోసం ఏమి ఆలోచించుకోరా? యాక్చువల్‌గా ఇది నేనే కాదు. ఎవ్వరెవరు ఎక్కువగా హెల్పింగ్ టెండెన్సీ లేదా హెల్పింగ్ నేచర్ లేదా ఇతరులకి ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన ఎవరిలో వస్తదంటే వాళ్ళ ఓన్ ఎక్స్‌పీరియన్స్ నుంచే వస్తది. సో నేను ఒక్కగానొక టైంలో మా మమ్మీని హాస్పిటల్‌లో చేర్పించేసి మమ్మీ వాళ్ళు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి షీ ఈస్ ఎ కార్డియాక్ పేషెంట్. హార్ట్ ప్రాబ్లం పాపం ఆవిడకి. వాల్వ్ రీప్లేస్మెంట్ అంతా చేయాల్సిన అవసరం ఉండింది. మేము సర్జరీ అంతా చేసాం. ఆ సర్జరీ చేసినప్పుడు నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. నేను అప్పుడు ఒక మూవీలో వర్క్ చేస్తున్నాను. అది పేర్లు వద్దులేండి. మూవీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నాకు ఇవ్వట్లేదు. ఈవెన్ ఆఫ్టర్ ఐ డిక్లేర్ దెమ్ దట్ ఇది సిచ్యువేషన్ అని చెప్పిన తర్వాత కూడా. సరే ఇంకెవరెవరిని అడగాలో అందరినీ అడుగుతున్నాను. లిటరల్లీ బ్రతిమలాడుతున్నాను. కానీ నాకు అప్పుడు ఎలాంటి హెల్ప్ రాలేదన్నమాట. అండ్ చివరికి ఏమైందంటే ఆ హాస్పిటల్ వాళ్ళే లేదు పర్వాలేదు మా పరిస్థితి చూసి మేము ఇంత చిన్న పిల్లలు తల్లి కోసం పోరాడుతున్నారు ఏమనిపించిందో ఏమో మరి నాకు తెలీదు. అక్కడ ఉన్న ఒక డాక్టర్ జయరాజా అనే డాక్టర్, ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాము. అలాగే ఆశామూర్తి అని ఒక మేడం, ఆవిడికి కూడా వాళ్ళిద్దరు కలిసి పర్లేదులే నీకు వచ్చినప్పుడు నువ్వు ఇవ్వు, ముందు ఇది చేసేయాలి లేకపోతే చాలా డేంజర్, ఈ టైం దాటకూడదు అని వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఎలాగో సర్దాం అనుకోండి. అంటే మనం కోరుకున్న ఇష్టపడిన ఫుడ్ కూడా మనం కొనుక్కోలేని పరిస్థితి నాకు తెలుసు.